కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరు అన్నారు విలువలు వాల్యూస్ అని మీరు కొంచెం పెద్ద పదాలు వాడారు కాబట్టి సరే పార్టీ నుంచి మీరు ఎన్నాళ్ళు దుమ్మెత్తిపోసిన నాయకులు కావచ్చు వాళ్ళు మళ్ళీ ఈ పార్టీలోకి చేరుతున్న పరిస్థితి ఉంది కదా. ఎన్ని రోజులు ఉంటారో వాళ్ళు, ఎప్పటి వరకు ఉంటారో, ఎప్పుడు పోతారో వాళ్ళ గురించి మనం ఆలోచించొద్దు. నేను పార్టీ ఆలోచన విధానం ఎట్లుంది, నేను పార్టీకి ఎట్లా ఉపయోగపడుతున్నా, పార్టీకి నేను ఎట్లా ప్రొటెక్టర్గా సేవకునిగా ఉంటున్నా, ఇంత మేరకు ఆలోచిస్తా. పార్టీ నాకేమిస్తుందనే అంశంలో కూడా నేను పట్టించుకోను. అది రేపు ఇస్తుంది. నాలాంటి పార్టీ వదులుకోదనే నమ్మకం నాకుంది. ఎందుకంటే ఆ నాయకత్వాన్ని నేను దగ్గరగా ఉండి పరిశీలించిన దాంట్లో రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ గారు, భట్టి గారు, వెంకటరెడ్డి గారు పార్టీ ఈక్వేషన్స్ ని గమనించాలిగా. ఎందుకంటే పార్టీకి సంబంధించిన నేతగా, పార్టీ స్పోక్స్ పర్సన్గా పార్టీ అంశాలను గమనించాలి, అవసరమైన విమర్శ కూడా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. నేనేమంటున్నా అంటే మీలాంటి వాళ్ళని ఎదుర్కోవడం నాకు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు. ఎందుకు ఈ అంశం చేయబట్టి, అరే నీకేం చేయలేదు నువ్వేం చెప్తావు కాంగ్రెస్ గురించి అన్నప్పుడు నేను సమాధానం చెప్పలేకపోతున్నా తప్ప, మిగతా అంశాలు నేను కామన్ ప్రీవియస్ డేస్లో ఎట్లా ఉన్నానో అట్లనే నేను పార్టీని డిఫెండ్ చేసుకుంటూ ఉంటా. బట్ ఇక్కడ నేనేమంటున్నా అంటే పార్టీ అవకాశం ఇవ్వలేదనే మిషతో నా స్వార్థం కోసం పార్టీ డిఫెక్ట్ కావడం, పార్టీని అవమానపరిచే విధంగా చేయడము అనేది నాకు సాధ్యం కాదు. ఎందుకంటే ఇంకో రాజకీయాలను తెలియవు, చేయలేను కూడా. ఆ రాజకీయాల్లో నాకు ప్రవేశం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ బీఆర్ఎస్తో నేను కలిసి పనిచేసిన జేఏసీలో, బీఆర్ఎస్లో ఉండి పనిచేయలే, టీఆర్ఎస్లో ఉండి పనిచేయలే. బీఆర్ఎస్తో కలిసి పనిచేసిన నేపథ్యంలో బీఆర్ఎస్తో కలిసి పని చేయలేను కాబట్టి ఆప్షన్ కూడా తీసుకోలేను నేను దానికి. ఒకసారి ఎప్పుడో కవిత గారు అన్నారు, నేను డాడీతో మాట్లాడి మీరు బీఆర్ఎస్లోకి వచ్చేటట్టు ప్రయత్నం చేస్తా అని చెప్పి వారు ప్రయత్నం చేసిండ్రు. అక్కడ పాజిటివ్ లేదు, నేను పోలేదు కూడా. కానీ కాంగ్రెస్కి ఇన్విటేషన్ చేసిన తర్వాత పోవాల్సిన అవసరము ఉంది అనుకొని పోవాల్సి వచ్చింది ఆ రోజు. ఎందుకు మేము సోనియా గాంధీ గారికి అందరం కూడా మీరు తెలంగాణ ఇస్తే మేము మీతో కలిసి పని చేయడమే కాదు, మీతో పార్టీలో వస్తామని చెప్పి కూడా మేము ఆడ వాదా ఇచ్చి వచ్చినాం. ఈ దాంట్లో ఫోటో ఉన్నదో లేదో కానీ ఆ మర్రి చెట్టు కింద అమ్మ మాతో అంత ఫోటోలు దిగినప్పుడు మీరు నాతో ఉండండి అన్నప్పుడు ఉంటామని చెప్పినాం. దాన్ని ఆ మాట కోసం కట్టుబడి అనే దానికంటే ఆప్షన్ ఆఫర్ ఇచ్చిండ్రు కదా, ఆ సందర్భంలో ఉంటే మంచిది కదా అని చెప్పి అప్పటికి కోదండరామ్ గారు కూడా జేఏసీని ఎక్స్టెండ్ చేసి పోస్ట్ తెలంగాణలో జేఏసీ ప్రజలకు ఉన్న సమస్యల మీద స్టడీ చేసుకుంటూ ప్రభుత్వాలు వేయొచ్చిన మనం ఒక ఎగ్జిక్యూటివ్గా ఉందామని చెప్పేసి ఒక ఆలోచన ఉండే, ఒక 10 మంది జేఏసీ మిత్రులు, కొంతమంది రాజకీయ అవకాశాలు చూసుకుంటారు, బట్ మేము ఉందాం అనుకున్నాం. కానీ నేను కాంగ్రెస్కు పోవడం వల్ల జేఏసీ ఉండే కొన్ని రోజులు తర్వాత అది టీజేఎస్ అయింది. కోదండరామ్ గారు ఒక పార్టీ ఏర్పాటు చేయడం, అప్పుడు కూడా వారికి ముందే చెప్పినాం మేము, టీజేఎస్సీనే దాంట్లో ఉండే లీడర్లని ఒక 10 మందికి టికెట్స్ ఇచ్చి బీఆర్ఎస్తోని ఆరు ఎవరితోనైనా పొత్తు ఉండి ఇప్పుడు ఏ కార్యక్రమాలు ఏ ఎజెండాతో మనం తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించినామో అది మనం గెలవడం ద్వారా, మనం సభలో ఉండడం ద్వారా చేద్దామన్నాం. కానీ దీన్ని అందరి ప్రయోజనాల కొరకు అన్ని పార్టీలు ఏర్పాటు చేసింది. దీన్ని ఒక పార్టీగా మార్చడం అనేది రాజకీయ స్వార్థం అవుతుంది కాబట్టి అది సాధ్యం కాదు. ఇఫ్ నీకేదైనా రాజకీయ పక్షానికి పోవాలనుకుంటే నువ్వు వెళ్తే మంచిగా ఉంటుంది తప్పితే దీన్ని రాజకీయ పార్టీ పొత్తుల అంశం గురించి మాట్లాడారు కాబట్టి బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు చూశారు, బీఎస్పీతో పొత్తు బయటకు వచ్చే, బీఆర్ఎస్ నుంచి బీఎస్పీ పొత్తు బయటకు వచ్చేస్తుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. ఎలా చూస్తారు? ఇప్పుడు ఆయన కంపల్సరీ అది, ఎందుకంటే బీఎస్పీ విత్ బీజేపీ. సో దాన్ని తను ఇక్కడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్తో వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో ముందు సూచన చేసిన తర్వాత ఎందుకు కాంగ్రెస్ ఆల్టర్నేషన్ అనిపించలేదు? అంటే బీఎస్పీ బీజేపీతో ఉన్నది కాబట్టి కాంగ్రెస్తో ఉండలేదు. అయితే బీఎస్పీకి రాజీనామా చేసినాక కూడా వారు కాంగ్రెస్కి రావచ్చు. ఎందుకు రాజీనామా చేసిన తర్వాత ఇక బీఎస్పీ లేదు కదా, అలాంటప్పుడు కాంగ్రెస్కి రావచ్చు. పర్సువేషన్లో నాకు కూడా వారు సంప్రదించిండ్రు, ఎవరు ప్రవీణ్ కుమార్ గారు. అంటే ఈ జంక్చర్లో నేను సరైన గైడెన్స్ ఇవ్వలేని స్థితిలో ఉన్న ఇప్పుడు. ఎందుకు నేను ఒకవేళ కాంగ్రెస్కి రమ్మంటే నీలాంటి వాళ్ళకి అవకాశాలు లేవు, నాకేమి ఇస్తారని అన్నప్పుడు నా దగ్గర సమాధానం ఉండదు. బట్ తను కాంగ్రెస్ వైపు కొంత ఆలోచన చేసినట్టున్నది, లేకపోతే నాతో సంప్రదింపులు ఉండవు. బట్ ఎండ్ ఆఫ్ ది డే తన సస్టైనబిలిటీ, తన కెరీర్ని బీఆర్ఎస్తో ఊహించుకున్నాడు కాబట్టి బీఆర్ఎస్తో పోవాల్సి వచ్చిందని నేను అనుకుంటా. తనకు మిగతా రాజకీయ నాయకులకు భిన్నం ఎట్లా, తనకు అంటే మందకృష్ణ మాదిక్ గారికి మిగతా
ఉద్యమ నాయకులకు భిన్నం ఏంటి, ఇట్లా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మనోడు విశారదన్ కూడా ఉంటాడు. వాళ్ళు కొంత కన్విక్టెడ్ ఐడియాలజీతో ఉంటారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ, మందకృష్ణ గారు కానీ, మానవుడు కదిర కృష్ణ కానీ, లేకపోతే విశారదన్ కానీ, కొంతమంది ఉంటారు. వీళ్ళు కమిటెడ్గా ఉంటారు. వాళ్ళని మనం ఇది తప్పు అనడానికి లేని స్థితిలో నిర్ణయాలు ఉంటాయి. సో నేను బీఆర్ఎస్ను కన్స్ట్రక్టివ్గా క్రిటిసిజం చేయగలిగిన, బీఆర్ఎస్ను తిట్టగలిగిన, కానీ ఆర్ఎస్పీ బీఆర్ఎస్లోకి పోవడాన్ని ప్రశ్నించలేకపోయినా. కారణం ఏంటంటే ఈ కింది వర్గాల నుంచి ఎదిగే నాయకత్వం తన సోర్స్ను బలంగా వినియోగించుకోవడానికి వేదికలు ఎంచుకోవడంలో బలహీనంగా ఆలోచిస్తే నష్టపోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దళిత్ ప్యాంథర్స్ మూమెంట్ ఉన్న ఆయన రామ్దాస్ అత్వాలే, తర్వాత ఆర్పిఐ అత్వాలే ఏర్పాటు చేసిండు. ఆయన బేసికల్గా బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకం, ఆయన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు వ్యతిరేకం. అదే నాగ్పూర్లో వారి నడిచేయి. ఆయన సీన్ కట్ చేస్తే మాకు తెలంగాణ మూమెంట్లో మనతో ఉన్నాడు. తెలంగాణ జేఏసీ కూడా వారు సమర్థించిండ్రు, వారు మాయావతి గారు వీళ్ళంతా. సీన్ కట్ చేస్తే ఆయన బీజేపీలోకి వెళ్ళిండు, మంత్రి అయిండు. అవును. సో నేను తన సక్సెస్ అనాలన్నా ఫెయిల్యూర్ అనాలన్నా నాకు జడ్జ్ చేయడానికి అవకాశం కాదు. అట్నే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది కూడా బీఆర్ఎస్లోకి పోవడాన్ని నేను వ్యతిరేకించలేను, కానీ బీఆర్ఎస్లోకి పోవడం వల్ల సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది రేపు ఆయన ఏమంటాం తన సస్టైనబిలిటీని బట్టి ఉంటుంది. బట్ బీఎస్పీ లాంటి ఒక బేస్ డయాస్ మాత్రం డిక్లైన్ అయింది. సో ఇక్కడ మీకు సంబంధించి మనం క్వశ్చన్ అడగబోతున్నాను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అటు బీఆర్ఎస్కి వెళ్ళడం, బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు ఆయన. సో ఇలా మీకు ఎవరైనా అప్రోచ్ అయ్యారా? వేరే పార్టీ నుంచి మీకు ఎవరైనా ఫోన్ చేస్తారా? నాకు అప్రోచ్ కావడం అనేది కామన్ సచిన్. కానీ నేను ఎప్పుడు కూడా ఇప్పుడు చాలామంది ఆఫర్ వస్తుంది కదా, మీరు కనుక ఈ ప్రయత్నం చేస్తే ఒకవేళ సక్సెస్ అయితే మీకు ఆఫర్ వస్తుందని చెప్పి నాకు ఒక లక్ష్యం ఉంది కదా, దానికి ఇవి ఉపయోగంకారి కాదు కదా. లక్ష్యం అంటే ఓ మహాలక్ష్యం అని ఏదేదో ఊహించుకోని కూడా కాదు. మై అల్టిమేట్ గోల్ ఈజ్ ప్రొటెక్షన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అది కాంగ్రెస్ పార్టీ బలంగా చేయగలుగుతుంది. అది తయారు చేసింది కాబట్టి తను ప్రొటెక్ట్ చేయగలుగుతుంది అని చెప్పడానికి కూడా సంశయించాను. ఎందుకంటే తన చేతుల్లో తయారైన చట్టమైన న్యాయాన్ని గౌరవించే సంస్కృతి కాంగ్రెస్కే ఉంది. దాన్ని డిక్లైన్ చేయడంలో